మీకు యూత్ ఏమవుతున్నారంటే సరే గైడెన్స్ లేక ఏం చేయాలో, ఏ నోటిఫికేషన్ వస్తుందో, ఎట్లా ప్రిపేర్ కావాలో తెలియక ఏ బుక్ చదవాలో అని చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఇక్కడ మీరు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి, లక్ష అకాడమీ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మీకంటే ఒక ట్రాక్ ఉంది. రెండోది ఏమంటే డిస్కషన్ చేసుకోవడానికి. మనకి ఈ లక్ష అకాడమీ అనేది లేకుండా మీరు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, సాయంత్రం అయితే ఇంకేదో డిస్కస్ చేస్తారు, ఏదో సినిమా గురించో లేకుంటే ఫ్రెండ్ గురించో ఏదో చేస్తారు. అదే ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు గ్యాదర్ అవుతారు. మార్నింగ్ చేసిండే వర్కౌట్ గురించి, వాడు చేసిండే లాంగ్ జంప్ గురించి, వీడు పరిగెత్తిండే 100 గురించి, బయాలజీ మేడం చెప్పిండే సబ్జెక్ట్ గురించి ఇదే ఉంటది లోకం. మా రోజుల్లో అవి లేవు. మాది అనంతపూర్ డిస్టిక్, కామారపల్లి అని అక్కడ ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉండేది. మాకు పెద్ద ఆపర్చునిటీస్ ఏం లేవు. పెద్ద ఏం చదువుకోలేదు నేను. 10th క్లాస్ అయితే ఏం చేయాలా, ఇంటి పనులు ఉంటాయి, ఆ పనులు ఈ పనులు ఉంటాయి, చేసుకుంటాం. మళ్ళీ ఏదో కానిస్టేబుల్ సెలక్షన్స్ పోయినా రాలేదు, మళ్ళీ కర్నూలు పోయినా కానిస్టేబుల్ 91లో కానిస్టేబుల్ చేరినా. నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలే. ఏం చేయాలా, నేను అప్పటికి స్పోర్ట్స్ బాగా కష్టపడుతుంటే కదా, స్పోర్ట్స్ నేను 2 నేషనల్స్ ఆడినా, ట్రిపుల్ జంప్ నా ఈవెంట్. ఏం చేయాలా, వదిలిపెట్టి వస్తే ఇంట్లో అరుస్తారు. ఏం చేయాలా, అందరికీ ఆలోచించి చేస్తే డిగ్రీ కట్టుకుంటే బాగుంటది అన్నారు. 93లో ఫస్ట్ డిగ్రీ కట్టినా నేను, అంబేద్కర్ ఓపెన్ సిటీ కట్టినా. ఎందుకంటే ఇంటర్ చదవలేదు కదా. అంబేద్కర్ ఓపెన్ సిటీలో డిగ్రీ కడితే అందరూ కామెంట్స్, ఏం చేయాలా నువ్వు డిగ్రీ కడతావు అంటే, ఎస్ఐ సెలక్షన్స్ పోతా. నువ్వు ఇప్పుడు వచ్చినావు, బయట నుంచి వచ్చినావు, అనంతపురం నుంచి కర్నూలుకి వచ్చి ఇప్పుడు డిగ్రీ చేసి నువ్వు ఎస్ఐ అవుతావా అన్నారు. చాలా మంది కామెంట్ చేస్తారు. మాకు ఆర్ఎస్ఐ ఉండే, ఆయన కామెంట్ చేసినాడు ఇట్లా గ్రౌండ్ లో, వీడు ఇప్పుడు చదువుతాడంట చూడే ఆయనకి అన్నాడు. కానీ ఫస్ట్ ఇయర్ నేనేం చేసేవాడిని అంటే, అప్పుడు ఒక పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ ఉంటాయి అనుకోండి, దాన్ని ఒక 10 పీసులుగా తీసుకునేవాడిని, చించేసేది అన్ని, దాన్ని పిన్నులు కొట్టి జోల్లో పెట్టుకునేది. ఎస్కాట్ డ్యూటీ అది చదవాలా, ఆ రోజు టాస్క్, మళ్ళీ ఇంకో డ్యూటీ గాడ్, ఆ రోజు టాస్క్ కంప్లీట్ కావాలి. అట్లా నాకు ఎగ్జామ్స్ ఫైనల్ వచ్చే లోపల ఒక టెక్స్ట్ బుక్ ని 3-4 టైమ్స్ రివిజన్ చేసేసుకుంటుంది. సో అందరూ మా బ్యాచ్ వాళ్ళు కూడా, చూడు ఈయన, నా పేరు యాక్చువల్ కుల్లాయప్ప, జావేద్ కాదు, నేను పేరు మళ్ళీ ట్రైనింగ్ లో మార్చుకున్నా. చూడు ఈయన ఇప్పుడు వచ్చినాడు, డిగ్రీ కంప్లీట్ చేస్తా అంటే ఎస్ఐ అవుతాడంట అన్నారు. కానీ నా పట్టు వదలలేదు. ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు, వదలలేదు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది, థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది. కాకపోతే ఏం చేశానంటే, లాస్ట్ 2 months కంటిన్యూగా చదువుతూ ఉంటా. అంటే వేరే ప్రపంచం లేదు. ఇప్పుడు మీకు ఏ ప్రపంచం అయితే ఉందో అదే ప్రపంచం. రూమ్ పోవడం, చదువుకోవడం మిగిలిన. లాస్ట్ 2 months నైట్ కూడా నిద్రపోయాను కాదు. కారణం ఏమంటే, ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, మనం ఏదన్నా ఒక బాగా గట్టిగా అనుకుంటే నిద్ర రాదు. అంటే కళలు లేకుండా చేసేస్తుంది, నిద్ర లేకుండా చేసేస్తుంది మన. అట్లాంటి డ్రీమ్ నాది. తెల్లవారుజామున 5 గంటలకు అజాయిస్తే పడుకునేవాడిని లాస్ట్ 2 months ఎగ్జామ్స్ ఉంటే సిక్ చేసి రూమ్ లోనే ఉండేది, ఊరికి వచ్చేవాడిని కాదు. లాస్ట్ 2 months నైట్ బుక్లు ఓపెన్ చేస్తే పొద్దున 5 గంటలకు అజాయిస్తే పడుకునేవాడిని. 5 గంటలకు పడుకొని మళ్ళీ పొద్దున 10కి లేసేవాడిని. లేసేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయింది, మళ్ళీ బుక్లు తీసుకొని అక్కడ ఏదైనా రివిజన్ చేసి మళ్ళీ వెళ్ళిపోయేది పార్కుకి, అక్కడ చదువుకోవాలి. అటు నుంచి 1 గంటకు భోజనం చేసి మళ్ళీ రూమ్కి వచ్చేది, మళ్ళీ 2 గంటలు పడుకునేవాడిని. మళ్ళీ సేమ్ ఇదే ఆ 2 months అట్లా కష్టపడాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. నా టార్గెట్ ఎట్లుండిందంటే, పోస్టులు ఎక్కువ కాదు, ఒక పోస్ట్ పడినా నాకే రావాలా, అట్లా కష్టపడేవాడిని. అంటే నేను 93లో ఎస్ఐ బుక్స్, ఇంకా డిగ్రీ అయిపోలేదు, ఇంటర్ అయిపోలేదు, అప్పుడే ఎస్ఐ బుక్స్ రూమ్ లో పెట్టేసిన, డిగ్రీ బుక్స్ ఇంట్లో పెట్టుకున్నా. ఆ 3 years నుంచి ఎస్ఐ బుక్స్, సేమ్ డిగ్రీ బుక్స్ చదువుతూనే వచ్చేసిన. అట్లా రావడంతో ఎంతో మంది కామెంట్ చేసిన వాళ్ళ నోర్లన్నీ మూతపడినాయి. ఫస్ట్ అటెంప్టే కొట్టా, 96లో నేను ఎస్ఐ.